హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు నామినేషన్ ప్రక్రియలో భాగంగా మనం ఒక నామినేషన్ ప్రక్రియను అంటే క్యాప్టెన్ ఒక పవర్ యూజ్ చేసి నామినేషన్ ప్రక్రియను ఆ రెండు ప్రక్రియలను ఆపినాం. ఆ విషయం గురించి ఇందులో కంటిన్యూ అయింది. ఇందాక లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఈ వీడియో సపరేట్ గా ఈ విషయం గురించి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి లెంత్ అనేది కాకపోయినా కానీ అది ఒక విషయం గొడవ జరిగింది కళ్యాణ్ డెమ్మన్ రైతు. కాకపోతే ఇందులో సంజనా గారిది మెయిన్ సంజనా గారిది ఉన్న రీతు విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం ఏం లేదు, ఉన్నది కుల్ల చెప్పేద్దాం. అంటే లింక్డ్ ఉంది, ముందు వెనక్కి ఉంది అని చెప్పేసి ఈ విషయం ఈ టాపిక్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ రీతుకి అంటే పవర్ ఇస్తాడు. పవర్ లో నామినేషన్ ప్రకారం ఒక ఇద్దరిని చేయాలి అంటే కళ్యాణి చేస్తుంది. ఆమె ఫస్ట్ నుంచి తీసుకొని వస్తుంది. సింపుల్ గా చెప్పేస్తా. ఇంకా ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు నిన్ను తీయకపోయినా కానీ కావాలని తీసినావు అని చెప్పేసి నన్ను డెమోని చెప్పేసి అన్నావు. ఫ్రెండ్షిప్ మోసం చేసినావు అని చెప్పేసి నన్ను అన్నావు. నిన్ను ఎక్కడ మోసం చేసినా నువ్వు మాత్రం బెట్ టాస్క్ లో నన్ను దింపేయచ్చు. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటి అని చెప్పేసి అంటే నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి అని అంటే నువ్వు నా మీద అరిచినావు అంటే నేను నీ మీద అరవలేదంటే మరి అరిసింది ఎవరు అంటే అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, నువ్వు నాకు ఎందుకు సారీ చెప్పినావు అనేది కళ్యాణ్ పాయింట్. అంటే నువ్వు నాకు సారీ చెప్పినావు అంటే నువ్వు నన్ను తప్పు చేసినావు అని చెప్పేసి మిస్టేక్ చేసినావు అని చెప్పేసి అంటే నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి సారీ చెప్తాం, గేమ్ లో నుంచి తీసేసినావు అని చెప్పేసి వచ్చినావు అని చెప్పేసి అంటారు. సరే, ఆ విషయాలు జనరల్ గా చెప్పుకోవాలంటే ఆ రోజు నిజంగా ఫీల్ అయింది విషయం. కావాలని తీసేసింది వాస్తవమే, నిజంగా తీసేసింది వాస్తవమే, నిజంగా ఫీల్ అయింది కూడా వాస్తవమే. నేను అందుకు కాదు అని కళ్యాణ్ అన్న తప్పే, నేను అందుకు తీసేయలేదని రీతు అన్న తప్పే. వాళ్ళిద్దరికి తప్పే ఆ విషయంలో. ఎందుకంటే ఆ రోజు 100% గా కళ్యాణ్ కావాలని తీసేస్తారు. మనం ఆల్రెడీ చూసినాం. కళ్యాణ్ కూడా కావాలనే మోసం చేసిందా అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చి ఆ పాయింట్ నేను కావాలని లేదని కళ్యాణ్ అన్నా, నేను కావాలని తీసేయలేదని రీత్ అన్నా ఇది చెల్లుబాటు కాదు. ఈ విషయం ఇప్పుడు వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇందాక వీడియోలో కూడా కొన్ని డిస్కషన్ గురించి చెప్పినాం. ఇప్పుడు వెనకటి ముందు చెప్తున్నలే కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ రోజు సంజనా గారు గురించి ఇంకా మెయిన్ చెప్పాలంటే ఒకటే పాయింట్ చేస్తారు. ఎవరైనా 1% చేస్తారు, 10% చేస్తారు, 90% చేస్తారు, 100% తప్పు చేస్తారు. ఎలిమినేషన్ పర్సెంట్ చేసింది తప్పు సంజనా గారు. ఇది రాసి పెట్టుకోండి. ఈ వారం ఎలిమినేషన్ అవ్వడానికి దారి తీస్తే ఈ ఒక్క రీజన్ చాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలిమినేషన్ తప్పు చేసింది, 100% తప్పు చేయలేదు. ఎలిమినేషన్ తప్పు చేసి ఏంటో ఆ ఎలిమినేషన్ తప్పు కొన్నిసార్లు చూద్దాం. ఫస్ట్ ఆమె మనసులో ఉంది. ఎప్పుడైనా నాకు సార్ అంటాడు, నువ్వు ఏదన్నా మాట వదిలేస్తావు తర్వాత వచ్చే సారీ నేను అట్లా లేదు, నాకు అంత మీనింగ్ ఉందని తెలియదని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకో పెట్ట కథలు అని చెప్పేసి నాకు సార్ మనకి నుంచో చెప్తాడు ప్రతి వీక్. నాకు తెలిసి ఒక 3-4 వీక్ నుంచే ఆమె సండే పూట కానీ సాటర్డే పూట స్థితి నాలుగు సార్ నుంచి కొంచెం రక్షణ కలుగుతుంది. ఎందుకంటే కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటుంది, చేంజ్ అయిందని చెప్పేసి మనలు కూడా ఓట్ మంచిగా ఇస్తారు. కానీ ఈ వీక్ మళ్ళీ అదే ట్రిగర్ అయింది. ఆ ట్రిగర్ గురించి చెప్తా. విషయం ఏంటంటే ఆమె ట్రిగర్ అయిన దానికి అంటే నాగు సార్ చెప్పింది నువ్వు ప్రతి వారం ఇట్లనే చేస్తావు సారీ అని చెప్పేస్తే తప్పు చేసి తప్పు ఒప్పుకుంటే కాదుగా సంజన అని చెప్పేసి మాట్లాడుతుంటాడు నాగు సార్. ఈ వీక్ ఈ విషయంలో అయితే మంచి గట్టిగా కళ్యాణ్కి అవుతుంది, తర్వాత సంజనాకి అవుతుంది, వీళ్ళకైతే అవుతాయి. డెమన్ అయితే అవ్వదు. తలకాయ మెడకాయ పట్టుకున్న విషయం అయితే అవ్వచ్చు ఏదన్నా మాట అంటే, కానీ అది ఇంటెన్షనల్ గా పట్టుకోలేదని నేను అయితే అనుకుంటున్నాను. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇక్కడ విషయం మాట్లాడదు. ఈ విషయంలో ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు అని చెప్పేసి అంటే ఆమె ఇంటెన్షనల్ గానే చేసింది, కావాలనే చేసింది అని చెప్పేసి నేను ఎందుకు అనుకుంటానంటే, మార్నింగ్ క్లీనింగ్ చేస్తుంటే డెమోన్ ఉన్న సంజనా గారు ప్లేట్స్ క్లీన్ చేస్తుంటే ఒక డిస్కషన్ జరిగింది. అరే తమ్ముడు, రీతుకి ఏమన్నా పవర్ ఇచ్చి నన్ను నామినేషన్ చేస్తే మాత్రం నేను నాకు పాయింట్స్ మంచి ఉన్నాయి, నువ్వు మధ్యలో రాకు, నేను మధ్యలోకి రాను, నేను బ్యాట్ చేయను అన్నట్టు మాట్లాడుతుంది. నేను ఎందుకు వస్తాక అని చెప్పేసి అంటే నువ్వు వస్తావు కదా అందుకే రావద్దు, ముందే నాకు మంచి పాయింట్స్ ఉన్నాయి, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అంటే ఏవో పాయింట్స్ ఉన్నాయి అంటే రీతు నిన్ను చేస్తుందని చెప్పేసి నీకే అనుమానం వచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇదే విషయాన్ని డిస్కషన్ కూడా చేస్తున్నాం. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సంజన గారు ఉన్న తర్వాత తనజ కూర్చొని ఉంటుంది.
తర్వాత కళ్యాణ్ కూడా ఉంటాడు, ఏదో వీళ్ళు ఫుడ్ తింటా ఉంటారు. కళ్యాణ్ సారీ డెమన్ ఉంటాడు. డెమన్ కాసేపటి తర్వాత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటేనే డెమన్ చూసుకుంటాడు కదా, తర్వాత రీతుని కూడా చూసుకుంటాడు. ఈ పాయింట్ టు పాయింట్ చెప్తా, కొన్ని పాయింట్ టు పాయింట్ చెప్పాలి డిస్కషన్. ఓకే. వీళ్ళిద్దరు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఏంటో అసలు, ఉమ్, ఇది ఏంటో, ఇది ఫ్రెండ్షిప్ ఏంటి అంటే తనుజ అంటదిగా ఏంటో మరి అని చెప్పేసి అంటారు క్లారిటీగా. ఫ్రెండ్షిప్ అయితే రాదు. ఫ్రెండ్ అయితే ఇలా ఇలా బిహేవ్ చేస్తారా? నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇలా ఎవరితో బిహేవ్ చేయను అని చెప్పేసి అంటది. తర్వాత ఆ, ఒక ఫస్ట్ లవర్సా లేకుంటే వాళ్ళు ఇద్దరు లవర్సా లేదా ఫ్రెండ్సా అంటే తనుజ ఒక క్లారిటీ ఇస్తుంది. వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళ ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది. దా- దాంతో మనం మాట్లాడింది ఏముంటది, వాళ్ళిద్దరికి క్లారిటీ ఉందంటే మరి మరి లవ్ లాగా ఇంతగానం గొడవ పడతా ఉంటారు, ఇంత ప్రేమ చూపించుకుంటా ఉంటారు. లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంది మరి వాళ్ళకి ఒక క్లారిటీ, మరి ఏంటి అంటే వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉందని చెప్పేసి తనుజ చెప్పేస్తుంది. సరే అట్లయితే నాకేంటి అన్నట్టు వదిలేస్తుంది సంజన గారు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మీద ఒక అభిప్రాయం ఆమెకి రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఈరోజు నామినేషన్ చేస్తుంది అనేది దేవుడికి ఎరుగు. ఆమె నిన్ను చేస్తుందో వేరే టోన్ చేస్తుందో ఆమె ఇష్టం. అంటే నాకు పాయింట్ మాట్లాడడానికి పాయింట్స్ ఉన్నాయని ముందే హింట్ ఇచ్చినావు డెమన్కి, నువ్వు రావద్దు అంటే నువ్వు బ్యాడ్ అవుతావు అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చింది. అంటే మాట్లాడదామని ఫిక్స్ అయింది. రెండో విషయం, ఒకవేళ చేస్తే రెండో విషయం, తనుజతో క్లారిటీ తీసుకుంది. ఈ విషయం గురించి తనుజ ఏమంటుందో తనుజ దగ్గర కూడా క్లారిటీ వస్తే నేను ఆ పాయింట్స్ పెట్టినా తప్పవను అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పిన, ఈ విషయాలు మాట్లాడిన తనుజ మనకు ఇదే విషయాలు మాట్లాడుతుంది. ఇక్కడ తనుజ మీరెందుకు సంజన గారు అట్లా అనుకుంటున్నారు, వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుందా మీకు అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉందని చెప్పేసి ఆ మాట ఓకే. కానీ వీళ్ళిద్దరు ఏంటి అసలు, వీళ్ళ బిహేవియర్ ఏంటో అంటే ఏంటో అని చెప్పేసి అంటారు. ఎందుకు నేను ఇందాక ఒక పాయింట్ అక్కడ ఆపానంటే నాకు ఆ పాయింట్ చెప్తా. ఆ పాయింట్ ఏంటంటే ఆ, తనుజ వచ్చేసి డెమన్ పవన్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఆపాయి చెప్పడానికి కోసం, దాని గురించి ఒక నిమిషం చెప్తా. ఉమ్. ఇక్కడ రీతు విషయం తీసి చాలాసేపు మాట్లాడుతుంది. డెమన్ రీతు విషయం గురించి మాట్లాడుతుంది. మీరు గొడవలు పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది అని ఒక పాయింట్ పెడుతుంది నామినేషన్ లో. మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నాం. ఏ పాయింట్ పెడుతుంది, మీరిద్దరు మాట్లాడుకుంటే అంటే మీరిద్దరు గొడవ పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి ఏది సీక్రెట్ గా ఇస్తారు కదా నామినేషన్, ఆ ప్రక్రియలో చెప్తుంది. మీరిద్దరు గొడవ పడుతుంటే చిరాకు వస్తుంది, ఏదైనా గెస్ట్లు వచ్చి ఒక పాయింట్ చెప్తే దాని మీద పొలాంగ్ చేస్తారు. రీతి విషయం అయితే వదిలేస్తాడు, తన విషయం అయితే పొలాంగ్ చేస్తారు అని చెప్పేసి ఒక విషయం మాట్లాడేసి అదే విషయానికి ఇప్పుడు జరిగిన దానికి లింక్ ఉంటుంది. ఆ విషయం గొడవలు పడతా అంటే ఇదే క్వశ్చన్ కదా సంజన గారు అడిగింది. ఏమని, వాళ్ళిద్దరు గొడవలు పడుతుంటారు, వాళ్ళకి లవ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో అన్నారు. అంటే నీకు ఇక్కడ ఏంటో అనో ఇక్కడ నామినేషన్ వేసేటప్పుడు కూడా అదే పాయింట్ తీసినావు, ఆల్మోస్ట్ అదే పాయింట్. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు, చిరాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినావు. అంటే నీకు కూడా మైండ్ లో ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ లో క్లారిటీ ఇస్తా అంటే అప్పుడే చెప్పొచ్చు కదా మనకి. లాస్ట్ కంటది ఆ మాట ఏమంటది, అవునులే అది ఇది అని చెప్పేసి అంటది. కానీ మరి ఇక్కడ ఈ మాట ఎందుకని చెప్పేసి అనాలి, ఈ పాయింట్ చేయొద్దు. డెమన్ గురించి పవన్ గురించి వాళ్ళకు క్లారిటీ ఉంది, గొడవలు పట్టుకుంటారు, తిట్టుకుంటారు. నాకైతే ఆ అభిప్రాయంలో అయితే లేదు. ఇప్పుడు సంజన గారితే 100 కాదు, ఎలిమినేషన్ తప్పని చెప్తున్నా. అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే డెమన్ పవన్ క్యాప్టెన్సీ గురించి రీతి ట్రై చేసి ఎప్పుడైతే నాగ్ సార్ అంటే నాగ్ సార్ ఏమన్నాడు, నువ్వు కావాలని డెమన్ కోసమే గెలిపించిన ఉన్నావు, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరిలో చేంజ్, గేమ్ లో ఆటలో చేంజ్ ఇంప్రూవ్ చేసుకుంటా ఈ వీక్ దాకా వచ్చారంటే చిన్న విషయం కాదు. అంత నెగిటివిటీ తోటి ఇంత పాజిటివ్ అయ్యారు, ఇంత పాజిటివ్ గా ఉన్నారు. ఈ విషయంలో డెమోన్ రీతి అసలు తప్పే లేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు కనబడుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం.
అందరు చూస్తుండ్రు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మనకు అందులో బాధ లేదు, అసలు బాధ అస్సలే లేదు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని అంటే ఆ విషయాన్ని ఏంటో అని చెప్పేసి అదే విషయానికి నువ్వు సీక్రెట్ లో నామినేషన్ లో అదే పాయింట్ పెడితే దాన్ని ఏమనుకోవాలో నాకేం తెలియదు. ప్రేక్షకులు మీరేమనుకుంటున్నారు నామినేషన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరే, ఆ పాయింట్ అయిపోయింది. ఇంకా పాయింట్ టు పాయింట్ చేద్దాం. ఇది వాళ్ళ పాయింట్స్. వాళ్ళిద్దరు ఏమనుకుంటారు మనకేం తెలుసు అని చెప్పేసి ఇక్కడ సంజన గారు ఇంకా మనం అనుకున్నాం ఆల్రెడీ మనకు, అంటే ఆల్రెడీ ఇది మాట్లాడాలని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి ఆల్రెడీ డెమన్ తోటి ఆ విషయం డిస్కషన్ చేసేది. తనుజ గారితో క్లారిటీ తీసుకుంది. అంటే తనుజ గారి విషయంలో కూడా క్లారిటీలో కూడా కొంచెం మరి ఏమనిపించిందో కానీ ఆమెకు తెలియదు, కానీ ఈ విషయంలో కావాలని ఉద్దేశపూర్వకంగానే చేసింది అనేది ఇప్పుడు చెప్తా. దీనికి ఇప్పుడు రీతుకు వచ్చిన నామినేషన్ పవర్ లో సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఫస్ట్ చేస్తారు, సెకండ్ వచ్చేసి సంజనని చేస్తారు. మనం అక్కడ పాయింట్ చూద్దాం, అక్కడ కూడా పాయింట్ లెక్క పెడదాం. మొత్తం పాయింట్ టు పాయింట్ అయితే మనకు వస్తుంది. చాలా మాటలు లేచి, చాలా కాదు ఇంకా అంతకంటే పెద్ద మాట లేదని నేనైతే అనుకుంటున్నా. ఎవరు సంజన గారు, అది చాలా తప్పు, ఎలిమినేషన్ తప్పు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటది సంజన గారు ఎప్పుడు, మేము యాక్టర్స్ మాకు ఎట్లా ఉండాలో మేము అట్లా అట్లా ఎలా అనగలం రా, అలాంటి మేము మాటలు మాట్లాడలేం రా అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతుంది యాక్టర్స్. అది అని చెప్పు, యాక్టర్ గా సినిమాలలో కానీ తర్వాత మూవీస్ లో కానీ ఇంకా వేరే ఏదులో కానీ యాక్టర్స్ గా అట్లా ఫ్రెండ్షిప్ గా ఫ్రెండ్లీగా ఉంటే, ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పట్టుకొని ఉంటే అది బ్యాడా? నేను కొంచెం స్ట్రైట్ గా అడుగుతున్నా, అది బ్యాడా? అది బ్యాడ్ కాదు కదా. ఎవరైనా పట్టుకుంటారు జనరల్ గా. మీరు మేము సినిమాలలో అట్లున్నాం ఎట్లున్నాం అంటే సినిమాలలో పట్టుకోరా? జనరల్ గా పట్టుకుంటారు. అది జనరల్ గా ఫ్రెండ్షిప్ లెక్కన పట్టుకుంటారు. ఇక్కడ ఒక మాట వదిలింది, ఆ మాట అయితే నేను చాలా తీవ్రంగా అయితే ఎలిమినేషన్, ఇంకా అంతకంటే ఇంకా ఇంకా ఏముంటుందో తెలియదు. ఇది ప్రేక్షకులు చూసేది ఎంత. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది ఎంత వాయిస్ నిలుపుకుంటే, ఎంత కంట్రోల్ గా ఉండగలిగితే వాళ్ళే విన్నరు. ఏదో లూజ్ టాక్ చేసి కానీ లేకుంటే వేరే విషయాలు అగ్రెసివ్ అయ్యి వేరే విషయాలు చేస్తే ఇక్కడ విన్నర్ అయ్యేది కాదు. అన్ని విషయాలు చూస్తారు, ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రేక్షకులు. అప్పటికు ఫస్ట్ 5 వీక్స్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉన్న నిన్ను ప్రేక్షకులు కాపాడుతూ వచ్చిండ్రు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీక్ సహించారని నేను అనుకుంటున్నా. చూద్దాం. అదైతే నాకు నచ్చలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, వాళ్ళేం బ్యాడ్గా లేక పక్కన కూర్చొని మాట్లాడడం తప్ప. సరే, ఆ పాయింట్ కొందాం. ఫస్ట్ రీతు తీసుకున్న పాయింట్స్ ఏంటంటే నామినేషన్ ప్రక్రియలో నీకు ఏం కనిపించడం లేదు సంజన గారు. ఆ రోజున ఏది ఈ వీళ్ళు వచ్చిర్రు కదా 5 వైల్డ్ కార్డ్, వాళ్ళు వచ్చిన కాడ నుంచి నీ గేమ్ చూపిస్తా అన్నావు, ఆపేసినావు. కానీ ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ లో తనుజని స్ట్రాంగ్ అని చెప్పేసి నామినేషన్ చేసినావు. అంతెందుకు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఇమాన్యుల్ నిన్ను నామినేషన్ చేసేసి లోపలికి పంపిండు. అయినా కానీ ఆ పాయింట్ నీకున్నా కానీ నువ్వు నామినేషన్ ఇమాన్యుల్ చేయకుండా తనుజని చేసావు. అసలు ఇక్కడ కూడా కొంచెం నాకు చిన్న చిలక అనిపించింది. తనుజ రీతుని తన పాయింట్స్ చెప్పమన్నది, పక్కన వాళ్ళ పాయింట్స్ చెప్పమనలేదు వాస్తవంగా. కాబట్టి సరే, ఎనీవే ఏ పాయింట్ చెప్పినా కానీ సంజన గారిది ఎలిమినేషన్ తప్పు. కానీ ఎలిమినేషన్ తప్పు అంటే ఎలిమినేషన్ చేసే అంత తప్పు అంటే 100% తప్పు కదా, అంతకు మించి తప్పు అని అర్థం నా ఉద్దేశం. అంటే ఎలిమినేషన్ అయినా ఏం కాదు అని అర్థం, బయటకు పంపించండి అని అర్థం అని చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఇక్కడ జరిగిన విషయంలో ఆ పాయింట్ అడిగింది, నువ్వు సంజయ్ అంటే ఇమాన్యుల్ చేయకుండా తనుజని స్ట్రాంగ్ అని ఎట్లా చేస్తావు, అదొకటి. తర్వాత అయితే ఏమో చెప్పిందిగా, అది ఇమాన్యుల్ చేయాలన్నా వద్దనేది నా పర్సనల్ డిసిషన్. అది అంటే నువ్వు సేఫ్ గా ఆడుతున్నావు అని చెప్పేసి రీతు అంటది. నేను ఆడకపోతే 13th వీక్ వరకు నేను ఎట్లుంటా, ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, నన్ను కనిపించట్లేదు ఆడట్లేదు అంటున్నాను, నేను ఎన్ని రోజులు ఎట్లుంటా అని చెప్పేసి ఏమవ్వాలి. అయితే సంజన గారు అంటదిగా, నీలాగా నేను అరవను అంటే రీతు అంటది, అరవడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా, ఎవరు అరుస్తున్నారో బాగా తెలుసు అంటే సంజన అంటది, నీలాగా పెద్ద పెద్ద బూతులు నాకు మాట్లాడడం రాదు అని చెప్పేస్తే, నేనేం బూతులు మాట్లాడి, నేను ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా అని చెప్పేసి మాట్లాడింది ఎవరు రీతు.
సంజన గారు అయితే ప్రతివాత శిరోమణులు అనే వర్డ్ మాట్లాడలేదా అని అంటే అదేం పెద్ద బూతు కాదు అని అంటే నువ్వు గాజులు తొడుక్కోవడం అని మాట్లాడలేదా అని చెప్పేసి రీతు అంటారు. యాక్చువల్గా ప్రతివాత శిరోమణులు అనేది తప్పు కాదు అనేది మనం వీడియోలో అప్పుడే చెప్పినాం. ఈరోజు మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. గాజులు తొడుక్కోవడం అనేది తప్పు మాట. ఎందుకంటే ఒక ఆడవాళ్ళుగా వాళ్ళు ఎంతో స్ట్రాంగ్, వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు. మళ్ళీ మగవాళ్ళని గాజులు తొడుక్కున్నావా అంటే కించపరిచినట్టు మాట్లాడినట్టే అది సంజన గారే మాట్లాడి. ఆ విషయం ఆమెకి తెలియదు. మరి తెలుగు వచ్చనేది రాదనేది నాకే తెలియదు. అది మళ్ళీ ఏం చెప్తుంది ఎక్స్ప్లెనేషన్, గాజులు తొడుక్కోవడం అనేది నాట్ బ్యాడ్ వర్డ్ అని చెప్పేసి చెప్తా ఉంటుంది సంజన గారు. ఇక్కడ ఎంత దారుణంగా అనిపించింది అంటే ప్రతిదానికి తప్పించుకోవడానికి కప్పిపుచ్చినట్టుంది, కానీ ఒక పాయింట్ లో దొరికింది. ఇంకా చెప్తా ఆ పాయింట్ కూడా రిపీట్. వాళ్ళు నీకు వచ్చినంత పెద్ద పెద్ద బూతులు నాకు రావని చెప్పేసి మళ్ళీ అంటుంది. నీ అంత స్ట్రాటజీ గేమ్స్ కూడా నాకు రావు అని చెప్పేసి అంటది. తర్వాత డెమోన్తో నువ్వు రాత్రి పూట కూర్చుంటావు అని చెప్పేసి ఒక మాట వదిలేసింది. ఇంకా తప్పండి, ఇక పంపండి ప్రేక్షకులారా. ఇది ఇప్పుడు ఏమంటది, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది మీరు పక్కన కూర్చొని అట్లా కూర్చొని మాట్లాడుకుంటా అంటే, నువ్వు ఇలాంటి మాట్లాడితే ప్రేక్షకులు కూడా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం చూస్తున్నా మనకు టెలికాస్ట్ అవుతుంది, మనకి ఎక్కడ ఇబ్బంది లేదే. గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు మార్చుకున్నారు, 100% ఇస్తున్నారు, క్యాప్టెన్స్ అయ్యారు, జెన్యున్ ఉన్నారు, బోర్డులో టాప్ 5 లో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇది డెడ్లీ అంటే వరస్ట్ మాట అంటే ఇంకా అంతకంటే పెద్దగా ఉంటుంది. యాక్టర్స్, నేను యాక్టర్ గా ఉంటా, యాక్టర్స్ మేము అలా ఉంటాం, ఇలా ఉంటాం, మేము యాక్టర్స్ అలా చేయలేమురా అంటాం. మరి యాక్టర్స్ ఎలా చేస్తారు, పాటలు అన్నీ ఉంటాయి యాక్టర్స్ చేసేది. ఆమె కూడా యాక్టర్ అంటే జనరల్ గా ఇప్పుడు యాక్టర్స్ అనే మాట ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు వాడింది. మరి పక్కన కూర్చుంటే తప్పంటే నువ్వేం యాక్టర్వి? పక్కన కూర్చే నిలబడే యాక్షన్ చేస్తూ డాన్స్ పట్టుకునే డాన్స్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. మరి అవన్నీ నీ దృష్టిలో తప్పన్నట్టే నువ్వు చేసేటివి కూడా. అప్పటికి ఇమాన్యుల్ వచ్చి ఉంటాడు, నువ్వు తప్పు మాట్లాడతాను, నువ్వు తప్పు మాట, నీ మాటని వెనక్కి బ్యాడ్ తీసుకో, నేను చెప్తున్నా ఇది తప్పు మాట అని చెప్పేసి చెప్తూనే ఉంటాడు. ఇది చాలా పెద్ద మాట, అది ఎలిమినేషన్ మాట అని చెప్పేసి నేనైతే అంటున్నా. చూద్దాం ప్రేక్షకులు కూడా దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు మాట. ఇమ్మ కూడా స్టాండ్ తీసుకుంటాడు, స్టాండ్ తీసుకొని తర్వాత ఆ మాట వెనక్కి తీసుకుంటది. తర్వాత బర్ని గారు తప్పు సంజన గారు హోల్డ్ యువర్ వర్డ్స్ అంటాడు. తర్వాత కళ్యాణ్ కూడా హోల్డ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి అంటాడు. తనుజ వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు, దివ్య కూడా అందరూ చెప్తా ఉంటారు, కంట్రోల్ చేయాలని చూస్తారు. మన రీతు వచ్చేసి కామ్ ఉంటుంది, ఇంకా ఏమనలేక అంత పెద్ద మాటకి ఏమనలేక ఆమెకి కళ్ళు నిండా నీళ్ళు వస్తాయి. ఈలో మళ్ళీ సంజనాకి కొంచెం కనువిప్పు అయితేనేమో, ఇంకా మళ్ళీ అయినా అప్పటికి తగ్గదు. నేను కనిపించలేదా ఇన్ని వీక్స్ నుంచి నేను ఆడుతుంటే నీకు కనిపించలేదా అని చెప్పేసి మళ్ళీ అంటది. నేను నన్ను చూడలేదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంది. ఇక్కడ మళ్ళీ చూడు, వదిలిందే బ్యాడ్ వాడు. నైట్ అట్లా కూర్చుంటావు అని చెప్పేసి వచ్చిందే నోట్ల నుంచి తప్పు మాట. మళ్ళీ దానికి యాక్టింగ్ చేసి దివ్యాన్ని పట్టుకొని నువ్వు ఇట్లా కూర్చుంటావు అని చెప్పేసి మళ్ళీ చూపెడతావు. అందులో తప్పే ఉందా బాబు? పట్టుకొని ఇట్లా పక్కన కూర్చుంటే తప్పేముంది, మాట్లాడుకునేటప్పుడు కూర్చుంటూ అందరూ మామూలుగా ఎక్కడైనా కూర్చుంటారు అంతే. నాకు సార్ వచ్చినప్పుడు కూడా సోఫాలలో కూర్చుంటారు కదా, అది పక్కన కూర్చుంటే తప్ప, నువ్వు కూడా కూర్చుంటావు కదా. అప్పటికే ఇమాన్యుల్ అంటాడు, ఆ ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడకని చెప్పేసి అంటాడు. అది టెలివిజన్ షో అనుకుంటుందో ఏమనుకుంటాడో తెలియదు, ఎట్లా పోటీ అయితే ఒక అమ్మాయి జీవితం గురించి అది చాలా రాంగ్. రీతు అయితే అట్లా లేదు, తన గేమ్ గురించి అంత ఐడియా ఉంది, తనకు అన్ని ఐడియా ఉంది. కాబట్టి మనకి ఒక్కొక్క హౌస్ లో ఒకరితో మనకి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దానికి మాత్రం దాని అంత అర్థాలు నానర్థాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇన్ని సినిమాలు యాక్ట్ చేసిన సంజన గారికి తెలియక మానదని నేను అనుకుంటున్నా. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇంకేమంటది అయితే ఇంకా రీతు దీన్ని కౌంటర్ ఇస్తుంది. దివ్యాన్ని పట్టుకొని చూపెడితే నా ఫ్రెండ్ అని అట్లా పట్టుకొని కూర్చొని వెళ్ళిద్ది, డెమన్ పవన్కి వెళ్ళిద్ది. అదే ఆన్సర్ అట్లే ఇవ్వాలి. నా ఫ్రెండ్ నేను ఇట్లా పట్టుకొని కూర్చుంటే నీకేంటి తప్పు, నీకేంటి నొప్పి అని చెప్పేసి మాట్లాడుతుంది. తర్వాత అయితే అది నాకు చూడడానికి అన్కంఫర్టబుల్ ఉందా అంటది.
అందులో చూడడానికి అన్కంఫర్టబుల్ అయితే నాకేం లేదు, ప్రేక్షకులు కూడా ఏం లేదు. అట్లా పట్టుకొని కూర్చుంటే ఏం తప్పు ఉంది? తప్పు లేదు. అది చాలా పెద్ద మాట వాడింది. దానికి భారీ మూల్యం, భారీ భారీ మూల్యం తట్టుకుంటది. ఈ విషయంలో ఇమాన్యుల్ కూడా ఏం చేయలేదు. ఏం చేయలేడంటే ఆయన కూడా వచ్చి స్టాండ్ తీసుకొని మాట్లాడింది. ఒకటే అంటే ఏడుస్తా ఉంటే బాగా ఎమోషనల్ అయితే తెలియదు. తనుజ వచ్చేసి నాకు ఇక్కడ నీది తప్పు లేనప్పుడు ఓకే బాగానే చెప్పింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి అడిగింది. రైట్, గుడ్. తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి అడిగింది. కానీ ఈమె మైండ్ లో కూడా ఇలాంటి కొన్ని ఉన్నాయేమో, అదే అదే సీక్రెట్ నామినేషన్ లో ఇలాంటి ప్రక్రియ ఒకటి చిన్నది వేసింది. అదే నాకు సింక్ కావట్లేదు. మీరేమన్నా అనుకుంటే దాని గురించి నాకు తెలియజేయండి. నాకైతే ఆ విషయంలో నేను డిస్టర్బ్ ఉన్నా. అంటే డిస్టర్బ్ అంటే నాకు అర్థం కాకుండా, అరే సీక్రెట్ నామినేషన్ లో డెమన్ పవన్ గురించి ఇలాంటి మాటే వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి తీసుకుపోయి వదిలేసింది. మళ్ళీ ఈ పాయింట్ లో తీసుకొచ్చేసి నువ్వు తప్పలేనప్పుడు నువ్వు ఏడవకు, నువ్వు అడుగు, నేనేం చేశాను చెప్పేసి అడుగు అని చెప్పేసి అక్కడ నిల్చొని ఉంటుంది. అంత జరిగేటప్పుడు కూడా వెళ్ళేసి ఒక్కసారి అంటే నాకు తెలిసి కరెక్ట్ గా అయితే నేను వెళ్ళేసి గట్టిగా అడిగిన పరిస్థితి అయితే లేదు. ఏం మాట్లాడుతాను సంజన గారు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అనలేదు. మిగతా వాళ్ళు అయితే అనలేదు, ఆమె అయితే అనలేదు. కానీ ఈ విషయం అయితే మళ్ళీ రీతు దగ్గరికి వచ్చేసి నీ తప్పలేనప్పుడు నువ్వు వేసి గెలుస్తాను సపోర్టింగ్ చేసిన ఆ విషయంలో ఫ్రెండ్ ఓకే, దానిలో మనం యాక్సెప్ట్ చేస్తాం. డెమన్ కూడా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అక్క, ఇది తప్పు వాడు అట్లా మాట్లాడుతూ కూర్చొని మాట్లాడుకుంటే తప్పేంటక్క అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక రీతి ఒకటే అంటే నేను ఏం చేసినో చెప్పు, అట్లా కూర్చుంటే ఏంటో తప్పు నీకు చెప్పు, నా ఫ్రెండ్ పక్కన నేను కూర్చుంటే తప్పేంటో చెప్పు అనే విషయాన్ని గట్టిగా పడుతుంది సంజన. ఇక నువ్వు సింపతి ఈ పాయింట్ పెట్టి సింపతి గేమ్ స్టార్ట్ చేసినావు అని చెప్పేసి సంజన గారు అంటది. వారానికి ఒకలాగా నీలాగా ఉండలేను, నేను ఎప్పుడు హౌస్లోకి ఎట్లా వచ్చినావు అట్లనే ఉంటా కానీ ఒక్కొక్క విధంగా నేనైతే మారలేను అని చెప్పేసి మాట్లాడింది రీతు చౌదరి. నాకైతే ఈ రోజు రీతు విషయంలో సంజన గారు పెద్ద తప్పు చేసిందని చెప్పేసి పెద్ద మాట వదిలిందని చెప్పేసి నేను అనుకున్నాను. చాలా పెద్ద మాటే ఆ మాట వదలకూడదు. అప్పటికే దివ్య అంటది మీ బాండింగ్ నాకు నచ్చలేదని చెప్పేసి అయిపోతే అయిపోయేది కానీ మీకు ఇవన్నీ మీకు చెప్పొద్దండి అని చెప్పేసి మాట్లాడుతుంది. ట్రిగర్ ప్రతిసారి ఉంటుంది, ఇది ఒక్కసారి కాదు. మాటలు వదిలేస్తుంది. అప్పటికి ముందు ఒక మాట ఉంటుంది, నువ్వు బూతులు మాట్లాడుతావు పెద్ద. ఆమె ఎప్పుడు బూతులు మాట్లాడుతుంది, రీతి ఎప్పుడు మాట్లాడాలి. మనకి వాళ్ళకి 24/7 లో ఏం జరిగిందో మనకు తెలియదండి. మనకు టెలికాస్ట్ అయిన దాంట్లో మనకు మ్యాటర్ విషయం మనకు చూపెట్టిన దాంట్లోనే. ఎందుకంటే ప్రతి సగటు ప్రేక్షకుడు అనేది మనకి 24/7 కంటే ఇంకా మనకు టీవీలో టెలికాస్ట్ అయ్యేది 100%. డెమోన్ది తర్వాత రీతుది మనకు స్టార్టింగ్ లో మనకున్న ఒక అవగాహన వేరు. ఇప్పుడు వాళ్ళు ఎంత మెచ్యూర్గా వాళ్ళు ఎంత గేమ్ ఆడుతుండ్రు, వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్షిప్ అయిందని చెప్పేసి అంతవరకే వెళ్తుంది తప్ప వాళ్ళది వేరేది ఏం లేదు నా దృష్టిలోనైతే. నాకు నచ్చింది, ఎస్పెషల్లీ రీతు కూడా నాకు ఎంత నచ్చింది అంటే ఈ డెమన్ విషయంలో నేను చెప్తున్నాను. డెమన్ విషయంలో క్యాప్టెన్సీ టాస్క్ లో డెమన్ కి హెల్ప్ చేసి అక్కడ మైనస్ అవ్వకుండా కొంచెం నెగిటివ్ అయింది తప్ప, కొన్ని విషయాల్లో డైరెక్ట్ సపోర్ట్ చేస్తూ నెగిటివ్ అవుతుంది తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఎవరి ఫ్రెండ్స్ కి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అబ్బా, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. హౌస్ లో సపోర్టింగే ఉంటది, అట్లా చేసుకోవడం కొంచెం నెగిటివ్ అవుతుంది తప్ప వేరే విషయంలో 100% ఫ్లోరా గారితో కానీ తర్వాత శ్రీజతో కానీ ఆడిన గేమ్ లో కానీ ఎప్పుడూ అవ్వాలి క్యాప్టెన్. ఆ వీక్ లో ఇద్దరు కలిసి బ్లాక్ చేసేవారికి రీతు చౌదరి ఓడిపోయింది ఆ వీక్ గేమ్. లేకుండా ఆ 5th, 4th వీక్, 6th వీక్ లో అవ్వాల్సిన క్యాప్టెన్ ఇంతవరకు అవ్వకుంటుంది. అందుకే మొన్న ఆమె గెలిచిన క్యాప్టెన్సీ టాస్క్ ఆమె డిజర్వ్ అని చెప్పేసి మనం మాట్లాడినాం. నాకైతే ఈరోజు 100% ఈ విషయంలో సంజన గారిని తప్ప అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.